రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకి ఇట్లా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ముగింపుకు తీసుకొని వస్తే, అటు తెలుగుదేశం పార్టీ కూడా మొదటి విడతగా 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. నెక్స్ట్ అభ్యర్థుల లిస్టు రాబోతూ ఉంది. ఈ క్రమంలో రెండు పార్టీల నుంచి కూడా కొందరు బ్యూరోక్రాట్లు రాజకీయంగా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో భాగంగానే ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ తన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అండ్ ఆయనే కర్నూలు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతూ ఉన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం కంప్లీట్ అర్బన్, అంటే టౌన్ అంతవరకే. ఇదంతా కనుక కర్నూలు అసెంబ్లీ అర్బనే. సో ఈ కర్నూలు అర్బన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగానే పట్టుంటుంది. అండ్ కర్నూలు అంటేనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నియోజకవర్గం. డెఫినెట్లీ కర్నూలు మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడైనా, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడైనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా కనుక గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం. ఆ కర్నూలులో ప్రధానంగా ఎక్కువ ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత వైశ్యులు, దళితులు, ఈ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంది. అండ్ 1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు ముస్లిం సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేలు అయ్యారు. గుంటూరు తూర్పు తర్వాత ఎక్కువ సార్లు ముస్లిం సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేలు అయిన నియోజకవర్గం కర్నూలు టౌనే. అది టౌన్ అంటే కర్నూలు ఒకటే ఉంది, కర్నూలే. ఈవెన్ 2019 ఎన్నికల్లో కూడా హఫీజ్ ఖాన్ వైసీపీ నుండి టీడీపీ అభ్యర్థి టీసీ భరత్ మీద 5300 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా ఆల్మోస్ట్ ఇంతియాజే ఉండబోతూ ఉన్నారు. అటు టీడీపీ అభ్యర్థిగా టీసీ భరతే ఉండబోతూ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ పోటీ. ఎవరు అక్కడ జెండా ఎగరేస్తారు అనే ఆసక్తి అయితే ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవక 25 సంవత్సరాలైంది. 1999లో వాళ్ళు చివరిసారిగా గెలిచారు. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 9 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత 3 సార్లు కాంగ్రెస్, ఒకసారి వాళ్ళ మిత్రపక్షం, 2 సార్లు టీడీపీ, ఒకసారి వాళ్ళ మిత్రపక్షం నుంచి గపూర్ ఎమ్మెల్యే అయ్యారు. అండ్ ఇండిపెండెంట్గా ఒకసారి బ్రాహ్మణ్ గెలిచారు. అక్కడ దామోదరం సంజీవయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కర్నూలు. సో ఇది అర్బన్ కంప్లీట్గా. సో ఈ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. తెలుగుదేశం పార్టీ అయితే 25 సంవత్సరాలైన తర్వాత ఈసారైనా జెండా ఎగరేయాలని చెప్పి అనుకుంటున్నారు. భరత్ రూపంలో ఆర్థికంగా వనరులు, సామాజికంగా పట్టు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అండ్ భరత్ కూడా కర్నూలు టౌన్లో సేవా కార్యక్రమాలు అండ్ జనాలతో మమేకమై కొన్ని కార్యక్రమాలు అయితే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పట్టు ఉంది. ఇటు ముస్లిం సామాజిక వర్గం నుంచి అయినా, అటు దళిత ఓటు నుంచి అయినా. అండ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి ఆ సంక్షేమ పథకాల ఆ ఓటు బ్యాంకు మాకు బలంగా ఉంది అని అధికార వైసీపీ భావిస్తూ ఉంది. ఈసారి మళ్ళీ 2014లో వైసీపీనే గెలిచింది, 19లో వైసీపీ గెలిచింది. మేము ఇక్కడ హ్యాట్రిక్ జెండా ఎగరేయబోతున్నాం అన్నది వైసీపీ. 25 ఏళ్ల తర్వాత ఇక్కడ మేము గెలవబోతున్నామని చెప్పి టీడీపీ ఎవరికి వాళ్ళు లెక్కలైతే వేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఇటు ఐఏఎస్ ఆఫీసర్ వైసీపీ నుంచి, అటు ఆర్థికంగా చాలా బలవంతుడైనటువంటి టీసీ వెంకటేష్ గారి అబ్బాయి తాను టీడీపీ నుంచి బరిలోకి దిగబోతూ ఉన్నారు. అంతిమ ఫలితం ఎలా ఉంటుంది అన్న విషయం అయితే చూద్దాం.